ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షం చూసుకున్నట్లయితే గనక మీకు చాలా అనుకూలమైనటువంటి పక్షంగా గోచారం అయితే కనపడుతోంది. ఈ కారణంగా ఈ 15 రోజులు కూడా మీకు ఎలా ఉంటుందయ్యా అన్నట్లయితే గనక, డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏదైనా ముఖ్య అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఖర్చుపెట్టడం, లేదా ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయడం, పాలిసీలు కట్టడం, లేదా భూములు కొనడం, బంగారం కొనడం, గృహాలు కొనడం ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసొస్తాయి. మీకు రావాల్సిన, సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి కోరికలు బ్రహ్మాండంగా తీరతాయని చెప్పొచ్చు. ప్రకృతిని బ్రహ్మాండంగా ఆస్వాదిస్తారు. ఇతరులకి హెల్ప్ చేసేటటువంటి నేచర్ బాగా పెరుగుతుంది. మీలో ఉండేటటువంటి దురలవాట్లని, చెడు వ్యసనాలని చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కాస్త మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది ఈ 15 రోజుల్లోనూ కూడా. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైన అవకాశాలతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది.